వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కొక్కరుగా రాజధాని మీద తమ నిర్ణయాన్ని, తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతిని రాజధానిగా కొనసాగిస్తాము, సో భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వచ్చినా అమరావతి రాజధానిగా చేస్తాము అని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేశాడు. అప్పట్లో దీని మీద చాలామంది లైట్గా పెద్దగా దీని మీద మాట్లాడలేదు. కానీ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో తిట్టారని చెప్పేసి గతంలో అనుకున్నారు. తాజాగా ఇదే కోవాలోకి జోగి రమేష్ కూడా రావటం జరిగింది. అంటే ఇది నువ్వు ఉద్దేశపూర్వకంగానే వైసీపీ ఆఫీస్ నుంచి నడపబడుతున్నటువంటి ఒక స్క్రిప్ట్ అనేది వాస్తవ విషయం. ఎందుకంటే 3 రాజధానుల పేరుతోటి ఎలక్షన్స్కి వెళ్ళి బోర్ల పడింది వైసీపీ. విశాఖలోనో కర్నూలులోనో ఆశించిన ఫలితాలు వస్తాయని ఆశించినప్పటికీ కూడాను ఎక్కడా కూడా వైసీపీకి ఆశించిన ఫలితాలు రాకపోగా విశాఖ రాజధాని చేస్తామన్న ఆ ప్రాంతంలో కూడా వైసీపీని చీకొట్టారు అక్కడ ప్రజలు. ఎందుకు, దానికి కారణం ఏదైనా కావచ్చు. అయితే తాజాగా ఇప్పుడు వైసీపీ తన స్టాండ్ మార్చుకుంది. చూడండి ఏం మాట్లాడుతున్నాడో మన జోకర్ రమేష్ గారు, ఒకసారి మీరు చూడండి. లేకపోతే విఠలాచార్య అట్టమొప్పింగులో రాజధాని కట్టే ఏకైక వ్యక్తి రేపు రాబోయే రోజుల్లో 100% రాసి పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే రాజధాని నిర్మాణం జరిగింది. మరి మీరు 3 రాజధానులు అని చెప్పి వైజాగ్, కర్నూలు వాళ్ళని ఆశ పెట్టారు. వాళ్ళ పరిస్థితి మళ్ళీ ఇంకా రాజధాని మారిపోతేనే ఆ భయంతో ఉండాల్సిన అవసరం లేదంట. అమరావతి రైతులకు కూడా మీ ద్వారా చెప్పాల్సింది. ఎందుకంటే కళల్లో రాజధాని కాదు, కళల్లో రాజధాని కాదు, లేకపోతే విఠలాచార్య అట్టమొప్పింగులో రాజధాని కట్టే ఏకైక వ్యక్తి రేపు రాబోయే రోజుల్లో 100% రాసి పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే రాజధాని నిర్మాణం జరుగుతుంది. మరి మీరు 3 రాజధానులు అని చెప్పి వైజాగ్, కర్నూలు వాళ్ళని ఆశ పెట్టారు. వాళ్ళ పరిస్థితి ఏముంది? వైసీపీకి అవసరం అది ఎప్పుడాంచో నేర్చుందే కదా. వైసీపీ ఎప్పుడాంచో నేర్చుకుందే కదా. అవసరం ఉన్నంత వరకు ఓడమల్లన్న, అవసరం అయిపోయినాక బోడి మల్లన్న అనే రాజకీయ వైసీపీకి వెనతో పెట్టినట్టు విద్య. సరే, ఇప్పుడు ఈ జోకర్ గారు ఏం మాట్లాడుతున్నాడు? విఠలాచార్యుని అట్టముక్కలతో కట్టిన రాజధాని కాదు, లేకపోతే ఏదో కళలో కట్టేటువంటి రాజధాని కాదు అని చెప్పాడు. అయ్యా, అరే జోకర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దండం పెడతారా? మీకు జనాలు గాండ్రిచ్చి మొహం మీద పోస్తారు, జనాలు ఫూ అని మొహం మీద పోస్తారని సిగ్గుసరం కూడా మీకు లేదు. వదిలేశారు వైసీపీ పార్టీ వాళ్ళు. మీరు 2024 ఎలక్షన్స్ ముందు వరకు విశాఖపట్నమే రాజధాని, విశాఖపట్నంలో రాజధాని నిర్మిస్తాం, విశాఖపట్నానికే మేము రాజధాని తీసుకెళ్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పి ఊరు వాడ టంకా కొడితే విశాఖ ప్రజలు కూడా, ఉత్తరాంధ్ర ప్రజలు కూడా మాకు అసలు ఇటువంటి రాజధాని అవసరం లేదు. ఎందుకు అవసరం లేదన్నారంటే విశాఖ ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి, ఆత్మాభిమానానికి ఈరోజు నిజంగా శాల్యూట్ చేయాలి మనందరం కూడా. ఎందుకో తెలుసా? ప్రజల త్యాగంతో ఏర్పడినటువంటి రాజధాని అది అమరావతి. 33,000 ఎకరాల రైతులు తమ తాతల ముత్తాతల నుంచి ఇచ్చినటువంటి భూముల్ని ల్యాండ్ పూలింగ్ తోటి వాళ్ళు భూములు ఇస్తే కూకట్పల్లి ఆంటీసు, నులక మంచాల వ్యాపారం. నిజంగా చెప్తున్నా, వైసీపీ వాళ్ళకి వాళ్ళ డిఎన్ఏలో సిగ్గు అనే పదం లేదు. వాళ్ళకి సిగ్గు అనే పదం లేదు. ఉంటే ఈరోజు ఇటువంటి స్టేట్మెంట్ పాస్ చేస్తాడా? ఎస్, ఇప్పటికి కూడా మేము వైజాగ్ రాజధానికే కట్టుబడి ఉన్నామని చెప్పాలి కదా. ఆ రోజు ఈ కృష్ణా జిల్లా, ఈ గుంటూరు జిల్లా నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డి వేవలో ఉండి, జగన్మోహన్ రెడ్డి మాయలో ఉండి రాజధాని గురించి ఎటువంటి స్టేట్మెంట్ పాస్ చేయకపోగా ఈ విధవలే మీడియా ముందుకు వచ్చి ఇక్కడ రాజధాని కట్టలేము, ఇది భ్రమరావతి, ఇది కుప్పగూలిపోతుంది, ఇక్కడ కమరావతి, చివరికి దాన్ని భ్రమరావతిగానే మిగిల్చారు. మరి ఇప్పుడు ఎందుకు ఈ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డే రాజధాని కట్టగలడంట. మరి 5 ఏళ్లలో ఏం బీకేవయ్యా? 2019, 2024 వరకు ఏం గడ్డి బీకారు? తాడేపల్లి ప్యాలెస్లో ఆకులు బీకి కట్టకట్టుకున్నారా? లేకపోతే ఇంకేమన్నా రాజధాని రైతుల యొక్క ఆకులు లెక్కబెట్టే పనుల్లో బిజీగా ఉన్నారా మీరు? అరే కోతి మొహమడా, ఇప్పుడు చెప్పు, సమాధానం చెప్పు. 100కి 100% 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది ఒక కన్ఫ్యూషన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఆంధ్రప్రదేశ్లో. వైసీపీ పతనం అవడానికి, ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ నాశనం అవడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింటానికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతింటానికి కారణం కూడా ఈ కన్ఫ్యూజన్ వాతావరణం. వైసీపీ చేసినటువంటి దురాఘాతాల మీద అప్పటి అమరావతి మహిళలు అలుపెరగని పోరాటం చేశారు. వాళ్ళ పోరాట పటిమ నిజంగా చెప్పాలంటే మనందరం కూడా మెచ్చుకోవాలి. ఒక నియంత్రణ నిలువరించారు. కనీసం ఆ నియంత్రణ మీద దాడి చేయకుండా వాళ్ళు గాంధీ మార్గంలో పోరాటం చేసి పాపం 5 ఏళ్ళు పాపం వాళ్ళ ఏడుపులు, వాళ్ళ కన్నీళ్ళకి, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి మాట్లాడే ప్రతి మహిళ, నిజంగా చెప్తున్నాం, మేము మైకులు తీసుకెళ్ళి వాళ్ళు ఏడుస్తుంటే మా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఏమంటారు?
ఫ్రీగా భూములు ఇచ్చారా, వ్యాపారం చేశారా అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న, జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఈ రాష్ట్రాన్ని ఏమన్నా ఫ్రీగా సాక్షి పేపర్కి ఫ్రీగా యాడ్లు ఇచ్చాడు? ఆయన వ్యాపారం చేసుకున్నాడుగా, ఆయన కోట్ల రూపాయలు పెట్టుకున్నాడుగా, ఆయన భారతీయ సిమెంట్కి, పెన్నా సిమెంట్కి, దాల్మియా సిమెంట్కి వేల కోట్ల రూపాయల సిమెంట్ ఖనిజాలని కేటాయించుకున్నాడుగా ఆయన అధికారంలో. అది కూడా కాకుండా పవర్ ప్రాజెక్టు, చుండూరు పవర్ ప్రాజెక్టుకి ఈ యొక్క సున్నపు నిక్షేపాలను కేటాయించుకున్నాడు. ఎందుకు కేటాయించుకున్నాడు? పవర్కి సున్నానికి అసలు సంబంధం ఏముంది? అంటే మేము అధికారంలో ఉన్నాం, మా ఇష్టాసారంగా చేయొచ్చు, మమ్మల్ని ఎవరు అడగరు అనేటువంటి ధీమా. కాబట్టి నిజంగా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ అమరావతి మహిళల యొక్క ఏడుపు పాపం, వాళ్ళ ఈ రోజుకైనా ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ పొరపాటున ఏముందలే తర్వాత 5 ఏళ్ళు కూడా మేము వస్తామని చెప్పేసి దయచేసి అలసత్వం మాత్రం వహించొద్దు. దాన్ని గెజిట్ చేయండి. దాన్ని అమరావతి ఇక్కడే రాజధాని కింద అన్ని నిర్మాణాలను పూర్తి చేసి దయచేసి ఆ రైల్ రోడ్ కనెక్టివిటీని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. నిజంగా చెప్తున్నా, వాళ్ళ ఏడుపు, వాళ్ళ కన్నీళ్లు చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కరిగిపోయారు. అమానుషం అండి పాపం. అభంశుభం తెలియని రైతుల్ని రోడ్ల మీద లాఠీలతో కొట్టారు, ఒంటి మీద బట్టలు లేకుండా ఈడ్చి ఎత్తి పడేశారు. ఎదవా ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఏ మొహం పెట్టుకొని రాజధాని అమరావతి ఉంటుందని చెప్తున్నారు? కోతి మొహండా? మీ డిఎన్ఏలో సిగ్గనే పదం ఉందంటారా? మీ డిఎన్ఏలో అసలు నిజంగా చెప్తున్నా, నీకు మళ్ళీ నేను మాట్లాడితే నేను గౌడ్ల బిడ్డని, నేను బీసీల బిడ్డ అంటే ఎట్లుంటాడో తెలుసా? ఒకటే స్టాండ్, ఒకటే మాట. దమ్ము ధైర్యం ఉంటే మీ అధికారంలో ఉన్నప్పుడు చెప్పాల్సిందే. జగన్మోహన్ రెడ్డి మీరు తప్పు చేశారు, ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ కరెక్ట్ కాదు, రైతులు పాపం త్యాగాలు చేశారు, రాజధాని అవసరాల కోసం ఎప్పుడో వాళ్ళకి 20 ఏళ్ళకి 25 ఏళ్ళ కిందట ల్యాండ్ పూలింగ్ ద్వారా వాళ్ళకి వచ్చే భూముల కోసం వాళ్ళు ఆశపడ్డారే అనుకుందాం మీ లెక్క ప్రకారమే. ఎందుకంటే మీరు సన్నాసులు కదా, కోసం 20 ఏళ్ళు వాళ్ళ భూములు మన ప్రభుత్వానికి అప్పచెప్పేసి పాపం 20 ఏళ్ళు వాళ్ళు ప్రభుత్వానికి భూములు అప్పచెప్పారు. ఆత్మ విమర్శ చేసుకోండి. 5 ఏళ్లలో మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా అమరావతి రైతులతో కూర్చొని మాట్లాడారా? సన్నాసి వెదవల్లారా కూర్చొని మాట్లాడారా? ఏ మొహం పెట్టుకొని ఆ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి రాజధాని కట్టగలడంట. అరే సన్నాసి మాటలు మాట్లాడుతున్నారు, సిగ్గుండాలా? అరే ఈ స్టేట్మెంట్ పాస్ చేస్తే మొహం మీద గాండ్రిచ్చి మా మొహం మీద వస్తారు. మీకు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? ఇట్లాంటి అవులా మాటలు మాట్లాడి, ఇట్లాంటి లంగా మాటలు మాట్లాడారు కాబట్టి మీకు 11 సీట్లు వచ్చాయి. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్స్ నిర్మాణానికి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అమరావతికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అమరావతికి రోడ్ రైల్వే కనెక్టివిటీస్ శంకుస్థాపన చేశారు. మళ్ళీ మోదీ గారు శంకుస్థాపన చేశాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చంట కట్టగలిగే మొగోడు అంట, మొనగాడు. ప్రతి వాడు మొగోడు మొనగాడు. ఈ మొగోడికి ఈ మొనగాడికి వీళ్ళకి అవి రెండు తెలుసుకోవాలన్నంత కుతూహలం ఏందో నాకైతే అర్థం కావట్లేదు. వైసీపీలో ప్రతి వాడు మాట్లాడే భాష ఇదే, మొగోడు మొనగాడు. నేను చెప్తున్నా, ఇవాళ వైసీపీ నాశనం అవటానికి, వైసీపీ పతనం అవటానికి, వైసీపీ అట్టగా 11 సీట్లకు పోవటానికి కారణం అమరావతి మహిళల ఉసురు కూడా కారణం, వాళ్ళ వేడుపు, వాళ్ళ కన్నీళ్ళు కూడా కారణం. వాళ్ళు శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే, నిరసన తెలుపుతుంటే వాళ్ళని అవమానపరిచే విధంగా అక్కడే ఫ్లాట్ల విభజన పేరుతోటి అసలు అమరావతిని చెయ్యకూడనటువంటి కుట్రలు జగన్మోహన్ రెడ్డి చేశాడు. మొన్న అధికారంలోకి వచ్చినా కూడా అమరావతి మీద, అది అమరావతి కాదు, వర్షం వస్తే చాలు ఎక్కడో చోట ఫోటోలు తీసుకొచ్చి అక్కడ అతికిస్తారు. హైకోర్టు మునిగిపోయింది, సచివాలయం మునిగిపోయింది, అన్నీ మునిగిపోయింది. తాడేపల్లి కొంప మునిగిపోతే పేడ వదిలిపోయింది, రాష్ట్రాన్ని బట్టి దరిద్రం పోయింది. ఆ కొంప మునిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంప ఒకటి మునిగిపోతే రాష్ట్రాన్ని బట్టి దరిద్రం కూడా పోయింది. గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ జోకర్ గాడి లాంటి మాటలు అసలు వినకండి. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే 3 రాజధానుల కాన్సెప్ట్ తోటి ఎక్కడా డెవలప్మెంట్ చేయరు, ఎవరికి అభివృద్ధి చేయరు. ఈ అమరావతి నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి కడతాడు అనేది, వివేకానందారెడ్డి హత్య కేసుని సాధిస్తామనేది ఎంత నిజమో, అమరావతిని కడతామనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే స్టేట్మెంట్, వైసీపీ నాయకులు ఇచ్చే స్టేట్మెంట్లో అంతే నిజం ఉంది. వీళ్ళ బతుకులకి కూల్చడం, నాశనం చేయటం, విధ్వంసం చేయటం తప్పనించి వీళ్ళ బతుకులకి కట్టడం చేత కాదు. కేవలం తమ ఓటమిని కప్పిపుచ్చుకోవటం కోసం ఇవాళ కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. రేపు చివరికి 2029కి లాస్ట్కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి అమరావతికి జై కొడతాడు. ఆ రోజు అమరావతి మహిళలే జగన్మోహన్ రెడ్డికి జరగబోయే సభకు చెప్పులు దండేసి జగన్మోహన్ రెడ్డికి సరైన విధంగా సన్మానం చేయాల్సిన బాధ్యత మీ చేతిలో ఉంది. ఎందుకంటే 5 ఏళ్ళు అమరావతి మహిళలు అల్లాడిపోయారు, ఆడబిడ్డలు అల్లాడిపోయారు, పసిబిడ్డలు అల్లాడిపోయారు. రైతుల్ని కేసులు పెట్టి స్టేషన్లో కూర్చోబెట్టాడు, నాన్ బెయిలబుల్ కేసెస్ పెట్టాడు. ఆఖరికి ఆడవాళ్ళని కూడా అర్ధరాత్రి పూట పోలీస్ స్టేషన్లో ఉంచిన దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏ మొహం పెట్టుకొని ఈరోజు స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు? సిగ్గులేని సన్నాసి. అసలు నీకైనా నీ ఒంట్లో డిఎన్ఏ ఉందారా? కనీసం నీకు నిజంగా మీ అయ్యే డిఎన్ఏ నీ ఒంట్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోరా. సిగ్గుండాలి. ఈ రోజు కూడా మీరు అమరావతి మీద స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. గత 5 ఏళ్ళు ఏం పీకారు కట్టకుండా? ఎవడు
ఎందుకులే, మీడియా వ్యవస్థలో ఉన్నాం, అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఎవడ మొగ్గ నోట్లో పెట్టుకున్నారు 5 ఏళ్ళు కట్టకుండా, ఏం పీకావు జోకరగా. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయడం అంత తేలిక అనుకున్నావు అమరావతి కట్టడం అంటే. అయినా మీలాంటి బతుకులకు బస్ బేలు కొడితే సాయంత్రానికి కూలిపోయాయి. మీకు కన్స్ట్రక్షన్ ఏం చేతవరా సన్నాసి వెదవల్ల.